హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చిన్ని మినీ వ్లాగ్. ఇవాళ సాటర్డే కదా, కొబ్బరి చట్నీ చేశాను ఇంట్లో. రెసిపీ చూద్దానండి. బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో కొబ్బరి ముక్కలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అవి ఆరుతూ ఉంటాయి కదండి. అవి ఆరిన తర్వాత అవి ఆరుతూ ఉంటాయి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకొని నానబెట్టాను. అవి నానుతూ ఉంటుంది కదా, అంతలోకి ఇవి ఆరుతూ ఉంటాయి కదండి. మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కోసినన్ని కొంచెం అంటే కొంచెం నీళ్ళు ఫస్ట్ పోసుకొని తర్వాత మనకు తగినన్ని నీళ్ళు పోసుకుంటా జారులో వేసుకోవాలండి. మిక్సీ వేసుకోవాలి. తర్వాత చూడండి ఎంత బాగుండిద్ది. నేనైతే తాలింపు వేయనండి. తాలింపు వేస్తే కూడా చాలా బాగుంటుంది. మాకు తాలింపు వేయకుండానే తింటారు ఇష్టంగా. తాలింపు వేస్తే అంతగా తినరు. సరే, రెసిపీ ట్రై చేసి